స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనములు. ఈ ఉదయకాల మన ధ్యానాంశము మంచిది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు 92వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలములతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది అని చెప్పేసి చూస్తుంటున్నాం. అలాగే 147వ కీర్తన 1వ వచనం కూడా చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము అని చెప్పేసి చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే కీర్తనలు 92వ కీర్తనలో యెహోవాను స్తుతించుట మంచిది అని చెప్పేసి చూస్తుంటున్నాం. అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో ఇలాగూ ప్రతి నిత్యము కలిసి ఆయన సన్నిధిలో ఆయన కృపాసనం మీదకు వచ్చి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఆయన్ను ఎంతగానో స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఈ కీర్తనలో మంచిది 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 అని చెప్పేసి చూస్తున్నాం. ఏది మంచిది అంటే ఆయన మహోన్నతుడైన దేవుడని ఆయన స్తుతించాలి, ఆయన మహాగణుడని ఆయన మనం స్తుతించాలి. అంతేకాదు కానీ ఆయన నామము ఎంతో కీర్తించుట ఎంతో మంచిదని ఆయన మనం స్తుతించాలి. అంతేకాదు ఆడ గమనించినట్లయితే ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలములతో గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది అని చెప్పి చూస్తుంటున్నాం. ఆయన సన్నిధిలో మనము చేరి వచ్చుంటుండగా ఆయన మంచితనాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన ఘనమైన నామాన్ని స్తుతించి కీర్తించి హెచ్చించి పూజించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే విశ్రాంతి దినమునకు తగిన కీర్తనగా యూదులు విశ్రాంతి దినమును ప్రభు కొరకు గడుపుతారు. వారములో చివరి దినమున దేవుని సన్నిధిలో తమ్మును తాము పరీక్షించుకొని సరిచేసుకుంటారు. అయితే సంఘకాలమునకు చెందిన మనకు వారములో మొదటి దినమైన ఆదివారము ప్రభువుతో మనము గడిపి మన జీవితాలను పరీక్షించుకునే దినం. ఈ కీర్తనను మనము ఆదివారము అంటే ప్రభు సన్నిధిలో చేరినప్పుడు ప్రభు యొక్క బల్ల చుట్టూ ఒలిముఖల మీద చేర్చబడి ఆత్మతో సత్యముతో ఆరాధించేటప్పుడు మనం ఆయన ఎంత ఘనుడో, ఎంత మంచివాడో, ఎంత మహోన్నతుడో, ఎంత పరిశుద్ధుడో, ఆయన నామం ఎంత గొప్పదో, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి నామాన్ని హెచ్చించి పూజించే, నమస్కరించే ఆ తరుణములో ఈ కీర్తన మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎంతగానో ఆయన్ను స్తుతించే భాగ్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే 1-3 వచనాల్లో యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే మహోన్నతుడైన దేవునికి ఏమి చేయుట మంచిది అంటే ఆయన మహోన్నతుడైన దేవుడని
నామమును స్తుతించుట, కీర్తించుట, ప్రచురించుట మంచిది. ఏంది? స్తుతించుట, కీర్తించుట, ప్రచురించడం మంచిది అని మనం చూస్తుంటున్నాం. అది మాత్రమే కాదు, కానీ అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తుంటున్నాం కదా. ఇక్కడ గమనించినట్లయితే ఆయన నామము రక్షణార్థమైన నామం. మరి ఎవరి వలన రక్షణ కలుగదు, ఈ నామముననే రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ లేదు అని చెప్పి చూస్తుంటున్నాం. ఈ నామము పైనున్న నామం, ఈ నామము ఘనమైన నామం, ఈ నామము పరిశుద్ధమైన నామము. అందరూ కూడా ఆయన్ను హెచ్చించి పూజించే ఘనమైన నామము. ఈ నామము ఉన్నతమైన నామము. ఈ నామమును స్తుతించడానికి మనం ఈ ఉదయకాల వేళ మనం చేరి వచ్చాం. ఇక్కడ గమనించినట్లయితే ఉదయమున దేవుని కృపను, ప్రతి రాత్రి దేవుని విశ్వాస్యతను ఎందుకు ప్రచురించాలి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనించినట్లయితే, 8వ వచనంలో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి ఆయన మనము స్తుతించాలి. ఎందుకంటే ఇది మన వలన కలిగింది కాదు. మనము చెడిపోయిన వారము, పడిపోయిన వారము, అనీతిమంతులము, అయోగ్యులము, బలహీనమై ఉంటుండగా మన ఎడల ఆయన చూపిన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ కదా. అక్కడ అంటాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు. కృపచేత, కృప, ఆయన కృప మన మీద మెండుగా నిండుగా ఉంచాడు. ఆయన కృప ఎంత గొప్పది కదా. మీరు విశ్వాసము ద్వారానే కృపచేత రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. అందును కాబట్టి మనం ఆయన స్తుతించాలి. 9వ వచనంలో కూడా చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడో అతిశయపడ వీలు లేదు అని చెప్పి చూస్తున్నాం. ఇది దేవుని వరమే, కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే అంటూ అక్కడ 9వ వచనంలో అంటాడు, క్రియల వలన కలిగినది కాదు. మన క్రియలన్నీ మురికి గుడ్డలు, మన క్రియలన్నీ మురికి పేలికలెవలే ఉన్నటువంటిగా ఉంటుండగా అక్కడ అంటాడు కదా, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు అని చెప్పేసి చూస్తుంటున్నాం. క్రియల వల్ల కలిగినది కాదు, ఎవడు అతిశయపడ వీలు లేదు అని చెప్పేసి చూస్తున్నాం. ఇదే 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి. గమనించారా? క్రీస్తు యేసుతో కూడా మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. ఎంత గొప్ప ధన్యత కదా. పాపులము, బలహీనమైనటువంటి మనల్ని, దుర్వాసన కొడుతున్నటువంటి మనల్ని, దూరస్థులమైనటువంటి మనల్ని, పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయినటువంటి మనల్ని క్రీస్తు యేసునందు మనలో ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టి, అందుని బట్టి మనం ఎంతగానో స్తుతించవలసిన వారము ఉంటున్నాం. అంతేకాదు కానీ 10వ వచనంలో చూస్తే, 10వ వచనంలో 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో,
మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనివారమై ఉన్నాం. అందును బట్టి మనం ఆయన స్తుతించాలి. వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన పనివారమై ఉన్నామని చూస్తున్నాం. అలాగుండి 10 తంతుల స్వరమండలములు, గంభీర ధ్వనిగల సితార అనగా ఉన్నతమైన వాయిద్యం అంటే ఈ లోకంలో ఉన్న ఆ వాయిద్యాలు కాదు. హెచ్చైన స్వరము విప్పి మహోన్నతుడైన దేవుని నామమును స్తుతించాలి, కీర్తించాలి. ఈ స్వరం ఇచ్చింది ఆయనే, ఈ దేహం ఇచ్చింది ఆయనే, ఈ స్వరూపం ఇచ్చింది ఆయనే, ఈ ప్రాణం ఇచ్చింది ఆయనే, ఈ వాయుసు ఇచ్చింది ఆయనే. కాబట్టి ఆయన మనము ఆ మహోన్నతుడైన దేవుణ్ణి, ఆ గనుడైనటువంటి దేవుణ్ణి, ఆ ఉన్నతమైనటువంటి నామాన్ని హెచ్చించి పూజించి నమస్కరించే భాగ్యాన్ని దేవాతి దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. అందుకే అంటాడు కీర్తనకారుడు, మహోన్నతుడైన దేవుని నామమును స్తుతించుట, కీర్తించుట, ప్రచురించుట మంచిది. కాబట్టి అలాగూ మనము ఆయన సన్నిధిలో అనుదినము అరుణోదయ స్తుతి కార్యక్రమంలో ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఆయన కీర్తించాలి, ఆయన్ను స్తుతించాలి, అంతేకాదు ఆయన్ను ఘనపరచాలి. అది మంచిది, ప్రకటించడం మంచిది, ప్రచురించడం మంచిది అని చెప్పేసి మనము చూస్తున్నాం. కాబట్టి అట్టి దేవుణ్ణి ఉదయకాల వేళ మనము నోరారా స్తుతించి గణపరిచి పూజించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభువా, ఈ ఉదయకాల వేళలో నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడైన నీ నామమును స్తుతించడం మంచిది అన్నారు. అయా, నీ సన్నిధిలో చేరి స్తోత్రించడం మంచిది అన్నారు, కీర్తించడం మంచిది అన్నారు, దేవా ప్రచురించడం మంచిది అన్నారు. కాబట్టి అలాగూ నేను నీ సన్నిధిలో చేరి స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.